లో ఓట్ల గోల్మాల్ వైసీపీ ఆరోపణ టీడీపీ కౌంటర్. నిన్న చర్చ మీద ఇది వచ్చింది. చర్చ మీద వాళ్ళ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి సభలో మాట్లాడుతూ అసలు ఈ ప్రక్రియ ఉందా లేదా వేరే విషయం, కానీ మేము గెలిచినా ఓడినా సరే ఈ ఎన్నికల్లో అక్రమాలు అనే వాటిని మేము ప్రశ్నిస్తున్నాము. 2019 అయినా 2024 అయినా ఈవీఎంలో వీటి పద్ధతి బాగాలేదు. మొన్న అంటే 2024 ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయిన ఎన్నికల్లో ఓటింగ్ సమయం ముగిసిన తర్వాత ఒక 5:30 తర్వాత 56 లక్షల ఓట్లు అదనంగా ఎలా వస్తాయి? 56 లక్షల ఓట్లు అదనంగా పోలేని చూపించడం అనేది చాలా సందేహాస్పదంగా ఉంది. అలాగే ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ అనేది వాడిన కొద్దీ ఛార్జింగ్ తగ్గాలి, కానీ ఛార్జింగ్ పెరిగింది. పోలింగ్ ముగిసినప్పుడు 60% ఉన్న ఛార్జింగ్ కౌంటింగ్ నాడు 90% ఉంది. ఈ 30% పెరుగుదల ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఇక్కడ ఏదో గోల్మాల్ జరిగింది అనేది. మూడోది, వీవీప్యాట్లు లెక్క పెట్టండి అని మేము అడిగాం. వీవీప్యాట్లు లెక్క పెట్టండి అని అడిగితే అవన్నీ ధ్వంసం చేసేసాము, వాటిని తీసేసామని వాళ్ళు చెప్పారు. అంటే ఈ మూడు కూడా మాకు సందేహాలు కలిగిస్తున్నాయి. మీరు ఉందా లేదా, ఈవీఎం వాడతారా వేరే విషయం, కానీ ఈ సందేహాలకు అవకాశం లేకుండా చేయాలి. కొంతమంది అంటున్నట్టుగా మేము ఓడిపోయామని కాదు, మేము గెలిచినా కానీ ఈ ప్రశ్న కాంగ్రెస్ విషయంలో కూడా వచ్చింది. మనం తర్వాత చర్చిద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మీరు గెలిస్తే బాగానే ఉంది, ఓడిపోతే అంటున్నారు అంటే, మేము గెలిచిన కర్ణాటకలో కూడా ఈ విషయంలో లేవనెత్తామని కాంగ్రెస్ వాళ్ళు జవాబు చెప్పారు. సో వీళ్ళు ఈ విధంగా నిన్న మిథున్ రెడ్డి చాలా తీవ్రంగా చెప్తూ అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో బ్యాలెట్ వాడుతున్నారు కదా, వీ డిమాండ్ గోయింగ్ బ్యాక్ టు బ్యాలెట్ పేపర్కు తిరిగి వెళ్ళాలి అనేటటువంటి డిమాండ్ ఆయన చాలా గట్టిగా వినిపించాడు. సహజంగా ఇంకా అక్కడ కూడా వీళ్ళే కదా ప్రత్యర్థులు. సో అక్కడ టీడీపీ వాళ్ళు మటుకు ముఖ్యంగా లావు కృష్ణదేవరాయలు మేము సర్ను పూర్తిగా బలపరుస్తున్నాము, దీన్ని ఖచ్చితంగా అమలు చేసి ఓట్ల జాబితాను వీటన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాలి, గెలిస్తే ఓడితే దాన్ని బట్టి చేయకూడదు, భారతదేశం ఈ విషయంలో చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మంచిగా ఉందని వాళ్ళు దాన్ని గట్టిగా బలపరిచారు. అలాగే సభ బయట మాట్లాడిన టీడీపీ నాయకులు సభ్యులు ఈ వైసీపీ వాళ్ళు ఎత్తుగడలాగా వాళ్ళు ఓడిపోయారు కాబట్టి భరించలేక ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. ఓడిపోతేనేమో తప్పు అంటే ఎట్లా కుదురుతుంది, మరి వాళ్ళు గెలిచినప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయి కదా అని వాళ్ళు అన్నారు. సో ఒక విధంగా ఒక మినీ వార్ పార్లమెంటు వేదికగా టీడీపీ వైసీపీ మధ్యలో ఈ సరుకు సంబంధించి ఒక యుద్ధం జరగడం మనం చూస్తాం అన్నమాట. ఇది సుప్రీం షాక్, ఈసీకి ఆదేశాలు, లోక్సభలో రభస. నిన్న మీద పార్లమెంట్